హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఫెబ్ మంత్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. అండ్ లాస్ట్ 2 డేస్ నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను డిఫరెంట్ క్లయింట్స్ని మీట్ అవ్వడానికి విజయవాడ ట్రావెల్ చేశాను. అందువల్ల క్లయింట్స్ మీట్ అవుతూ ఉన్నాను రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి రిలేటెడ్గా. అందువల్ల లాస్ట్ 2 డేస్ నేను ట్రావెలింగ్లో ఉన్నాను. అందువల్ల వీడియో చేయడం పాసిబుల్ అవ్వలేదు. సో ఇది రీజన్. సెకండ్ వచ్చి ఈ వీడియోలో మన మేజర్ టాపిక్ వచ్చి ఫెబ్ మంత్ ఓవరాల్ మన ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ వీడియో ఈ పిఎండ్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఇంత ఎర్న్ చేశానని కాదు, బేసిక్గా మన డీమ్యాట్ అకౌంట్ మనం ఎలా గ్రో చేయాలి. సో మీకు ఒక 10 lakh క్యాపిటల్ ఉంటే ఆ 10 lakh అకౌంట్ని మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి ఎలా గ్రో చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి, సో అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నా క్యాపిటల్ నేను నెక్స్ట్ ఎలా గ్రో చేస్తాను, ఈ ఫెబ్ మంత్ నేను ఇంత రిటర్న్ జనరేట్ చేయడానికి రీజన్ ఏంటి, ఫ్యూచర్లో ఇంకా నా రిటర్న్ ఎలా నేను ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ పాయింట్స్ అన్ని అంటే ఎగ్జాక్ట్ ప్రాసెస్ నేను ప్రజెంట్ ఏం ప్రాసెస్ ఫాలో అవుతున్నానో, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం ఎనాలిసిస్ చేద్దాం. ఎగ్జాక్ట్గా మన అప్రోచ్ ఏంటి, ఎట్లా మనం రిటర్న్ జనరేట్ చేస్తాం ఏంటి, ఈ టాపిక్ ఈ థింగ్స్ అన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడానికి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ ఫెబ్ మంత్ మీ ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా, బ్రేక్ ఈవెన్లో ఉన్నారా, లేదంటే ట్రేడ్ చేయలేదా, లేదంటే మీరు కంప్లీట్ బిగినరా, సో మీరు ఏం ప్రాబ్లం అంటే ట్రేడింగ్ చేయడానికి మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానివల్ల నాకు ఫ్యూచర్లో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్, ఇప్పుడు నేను డైలీ ఒక వీడియో అంటే డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఇంకా బెటర్గా అంటే లైక్ యూనో ఇంకేమన్నా న్యూ కంటెంట్ ఏమైనా తీసుకురావాలా, మీ కామెంట్స్ని బట్టి నాకు డిఫరెంట్ ఐడియాస్ రావడానికి స్కోప్ ఉంది. అందువల్ల మీ ఒపీనియన్ని ఫెబ్ మంత్ పర్ఫార్మెన్స్ అండ్ మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఇవన్నీ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్కి కొంత రీచ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది న్యూ పీపుల్కి. సో మనం ఏదైతే కంటెంట్ షేర్ చేస్తున్నాం ఇది హెల్ప్ఫుల్ కంటెంట్, ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వీడియో లైక్ చేయండి అండ్ మీ కమ్యూనిటీస్లో షేర్ చేయడానికి ట్రై చేయండి ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ లాసెస్ అవుతున్నారో. అండ్ ఎవరైతే లైక్ ట్రేడింగ్ రైట్ మెథడ్స్ తెలియక స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మేబీ కొంచెం బెటర్ ఐడియా రావడానికి స్కోప్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద పిఎండ్ఎల్ అనాలిసిస్. సో బీవో రిపోర్ట్స్ నేను ఫస్ట్ స్టాక్ అకౌంట్లో ట్రేడ్ చేస్తాను. బేసిక్గా ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళండి అండ్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ చూస్తే ఫస్ట్ మనం ఫెబ్ లాస్ట్ వీక్ చూద్దాం. ఫెబ్ లాస్ట్ వీక్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే ఫెబ్ 2025 సో మండే నుంచి సెలెక్ట్ చేద్దాం. 24th ఫెబ్ మండే అండ్ 28th ఫెబ్ వచ్చేసి ఫ్రైడే. 28th ఫెబ్ వచ్చి ఫ్రైడే. ఓకే, సో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ సబ్మిట్. మనం ఫెబ్ లాస్ట్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసి 1800 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం ఓవరాల్గా. అండ్ టోటల్ ఛార్జెస్ వచ్చేసి 4300 ఛార్జెస్ అయ్యాయి. ఫైనల్ నెట్ పిఎండ్ఎల్ వచ్చేసి 2400 అనేది నెట్ పిఎండ్ఎల్. ఓకే, అంటే ఓవరాల్గా 2500 ఫెబ్ లాస్ట్ వీక్ నేను లాస్ట్లో ఉన్నాను. ఒకసారి ట్రేడ్స్ చూద్దాం ఎలా మనం ఓవరాల్ ట్రేడ్స్ తీసుకున్నాం ఏంటి అనేది. సో ఇది టోటల్ ట్రేడ్స్ మనం మండే టు ఫ్రైడే తీసుకున్న ట్రేడ్స్. ఇందులో మేజర్ ట్రేడ్ వచ్చేసి 13,000 లాస్. ఇది సింగిల్ టైంలో మనకి లాస్ వచ్చింది. ఈ స్ట్రైక్ 73,800 పిఈ. ఇది నేను ఫ్రైడే రోజు తీసుకున్న ట్రేడ్. యాక్చువల్గా 1300 లాస్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్ నేను మళ్ళీ లైక్ 73,000
73,000 పుట్ని ఇనీషియల్గా నేను ఇందామని పుట్ని షార్ట్ చేసా 73,800 పుట్ని. అంటే ఇది నేను ఇమ్మీడియట్గా చేయలేదు. మార్కెట్ ఒక లైక్ ఒక ఫాల్ వచ్చిన తర్వాత రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసి చేశాను. బట్ ఇంకొంచెం ఫాల్ అవ్వడం వల్ల స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. మల్టిపుల్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యాయి. నాట్ వన్ సింగిల్ ట్రేడ్ 13,000 లాస్ రాలేదు. నేను ఒక 3 ట్రేడ్స్లో లాస్ వచ్చింది. అండ్ ఈ 17,000 ప్రాఫిట్ మాత్రం సింగిల్ ట్రేడ్లో వచ్చింది. ఎందుకంటే ఒక టాప్లో నేను రివర్సల్ క్యాచ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది నాకు 17,000 ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది. అట్లా ఫ్రైడే నేను డీసెంట్ ఆల్మోస్ట్ ఒక 3,000 ప్రాఫిట్లో క్లోజ్ చేశాను. బ్రోకరేజ్ ఛార్జెస్ అన్ని మైనస్ అవగా ఫ్రైడే నాకు బ్రోకరేజ్ ఎక్కువ పడింది. ఆల్మోస్ట్ నేను 1,800 బ్రోకరేజ్ పే చేశాను ఫ్రైడే. కొంచెం అగ్రెసివ్గా ట్రేడ్ చేశాను, ఎందుకంటే మార్కెట్ చాలా ఫాల్ అవ్వడం వల్ల ప్రీమియమ్స్ 10 టైమ్స్ అయ్యాయి. సో 73,000 పుట్ మీరు 28 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది మార్నింగే. అది ఆల్మోస్ట్ 280 వరకు రీచ్ అయింది. 28 రూపీస్ ఉన్న ప్రీమియం ఫ్రైడే గురువారం రోజు 28 రూపీస్ దగ్గర క్లోజ్ అయిన ప్రీమియం ఫ్రైడే రోజు 280 వరకు రీచ్ అయింది. సో 10 టైమ్స్ అయ్యి ప్రీమియం చాలా బాగా మూవ్ అవడం వల్ల నేను కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుందామని ట్రై చేశాను. అంటే ఒక 15,000 రిస్క్ తీసుకుందామని ట్రై చేశాను. బట్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో 13,000-14,000 వరకు లాస్కి వెళ్ళింది. ఫైనల్గా ఇంకో ట్రేడ్ లాస్ట్లో ప్లేస్ చేశాను. అది వర్క్ అవడం వల్ల ఆ వచ్చిన లాస్ అంతా రికవర్ అయిపోయి ఒక 4,000 ప్రాఫిట్లో క్లోజ్ చేశాను. బట్ బ్రోకరేజ్ ఆల్మోస్ట్ 1,800 బ్రోకరేజ్ పే చేశాను. సో అందువల్ల ఓన్లీ 2,000 ఫ్రైడే ప్రాఫిట్ ఉంది. ఇది ఫ్రైడే ట్రేడింగ్. సో ఎందుకు మనం లాస్ట్ వీక్ బెటర్గా పర్ఫామ్ చేయలేదు అంటే, మార్కెట్ బాగానే ఉంది, బట్ మన ప్లాన్స్ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయలేదు. సో మార్కెట్ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఒకటి మేజర్గా మనం ఎక్స్పైరీస్ ట్రేడ్ చేస్తాం. ఎక్స్పైరీస్ ట్యూస్డే 1% అండ్ థర్స్డే 1%. ఈ 2 days మనకి 1% టార్గెట్, అలా వీక్ 2% మన టార్గెట్. కానీ ఈ వీక్ ఏమైందంటే బోత్ ట్యూస్డే అండ్ థర్స్డే 2 days మనకి మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉండడం వల్ల అంత బెటర్ ఆపర్చునిటీస్ రాలా ఎక్స్పైరీ ట్రేడ్ చేయడానికి. అంటే మార్కెట్లో మార్నింగే ప్రీమియమ్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. అందువల్ల ఇంకా మిడిల్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ లో కూడా మనకి మార్కెట్లో అంత పెద్ద స్పైక్స్ ఏం రాలి. అంటే మార్కెట్లో పెద్ద మూమెంట్ ఏం లేదు. బేసిక్గా ఎక్స్పైరీ డేస్ ఏంటంటే నేను ఇనీషియల్గా నా క్యాపిటల్లో 10% ఆర్ 20% ఆఫ్ క్యాపిటల్తోనే ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఆ తర్వాత మార్కెట్లో వచ్చే స్పైక్స్ని బట్టి రిమైనింగ్ క్యాపిటల్ యాడ్ చేసుకుంటే ఎట్ ది ఎండ్కి నేను బై 2:30 ఆర్ 3 o'clock 2:30 లోపే 7,000 ఆర్ 8,000 రూపీస్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. 8 lakh క్యాపిటల్కి నేను 8 lakh కొడతాను. 8 lakh క్యాపిటల్కి ఒక 7,000 ఆర్ 8,000 ప్రాఫిట్ బై 2:30 జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగ్ నేను జనరేట్ చేయడానికి ట్రై చేయను. సో కానీ నేను ఎర్లీ మార్నింగ్ 10% ఆర్ 20% అంత క్యాపిటల్ డిప్లాయ్ చేశాను. ఆ తర్వాత మార్కెట్లో అంత బెటర్ స్పైక్స్ రాలేదు. దానివల్ల ఏమైందంటే నాకు రావాల్సిన ప్రాఫిట్లు ఓన్లీ 4,000. అంటే నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఒక 3 lakh 4 lakh కాబట్టి నాకు బై 2:30 4,500 ప్రాఫిటే వచ్చింది మంగళవారం రోజు, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు. కానీ మనం కామ్గా ఉండం కదా. 2:30కి నాకు 4,500 ప్రాఫిట్ వచ్చింది, బట్ నా టార్గెట్ వచ్చి 8,000. అంటే ఇంకో 3,500 ప్రాఫిట్ రావాలి, క్యాచ్ చేద్దామని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 3 o'clock నియర్ 2:30 తర్వాత 253 310 వరకు ట్రేడ్ చేశాను. ఆ తర్వాత ఏమైందంటే ఈ 4,500 వచ్చిన ప్రాఫిట్ పోగా మళ్ళీ నాకు అడిషనల్గా ఒక 3,500 లాస్ వచ్చింది ఆ రోజు, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్ లెసన్ అన్నమాట. అంటే సమ్ టైమ్స్ మార్కెట్ మన ఫేవర్గా లేనప్పుడు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు గెట్. సో నేను 0.5% రిటర్న్ జనరేట్ చేశాను ఆ రోజు. ఎందుకంటే మార్కెట్ చాలా స్లోగా ఉంది, అంత స్పైక్స్ లేవు, ఆప్షన్ సెల్లర్కి ఫేవర్గా ఉన్నా కానీ ప్రీమియమ్స్ చాలా లో ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? 4,500 నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్కి 1% వచ్చింది, కానీ నేను 4,500 ప్రాఫిట్ 8,000 రావాలని చెప్పేసి నా రూల్స్ ఆల్మోస్ట్ నేను 3 తర్వాత ట్రేడ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించిన ఎక్స్పైరీ డేస్. బట్ ఆ రోజు ఆ రూల్స్ బ్రేక్ చేసి సో ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ వచ్చేసి నాకు 7,300 లాస్ వచ్చింది. ఇక్కడ మీకు 7,300 లాస్ ఏదైతే కనపడుతుంది, ఇది నేను సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఎండింగ్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్
3 o'clock 2:50 3 o'clock ఆ టైంలో తీసుకున్నాను. అందువల్ల నాకు వచ్చిన 4,500 లాస్ పోయి మళ్ళీ 3,500 అడిషనల్ లాస్ వచ్చింది. ఇది ట్యూస్డే జరిగిన యాక్టివిటీ. అండ్ థర్స్డే గురువారం రోజు వచ్చేసి జస్ట్ నాకు 3,500 మాత్రమే ప్రాఫిట్ వచ్చింది గురువారం. ఆ రోజు కూడా మంత్లీ ఎక్స్పైర్ అయినా కానీ చాలా స్లో ఉంది మార్కెట్. ప్రీమియమ్స్ అన్ని మెల్ట్ అయిపోయాయి. ప్రీమియమ్స్ అంత పెద్ద మూవ్స్ ఏం లేవు. అందువల్ల నేను మొత్తం క్యాపిటల్ డిప్లాయ్ చేయలేకపోయాను. సో ఒక 5 lakh క్యాపిటల్ డిప్లాయ్ చేశాను. దానికి 3,500 ప్రాఫిట్ వచ్చింది నాకు. మండే వచ్చేసి నేను చేసిన వర్స్ట్ థింగ్ ఏంటంటే మండే ఆప్షన్ బయ్యింగ్ చేశాను. ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. బట్ ఆ రోజు క్వాంటిటీసెస్ తక్కువే తీసుకున్నాను. ఆప్షన్ బయ్యింగ్ చేశాను. ఆప్షన్ బయ్యింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసింటే కొంచెం బెటర్ ఉండేది. అట్లీస్ట్ ఒక 5,000 ప్రాఫిట్ వచ్చేది. మండే ఆప్షన్ బయ్యింగ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను 2,500 3,000 వరకు లాస్ అయ్యాను. సో మండే 2,500 3,000, ట్యూస్డే 3,500 లాస్, అండ్ వెన్స్డే కూడా ఆల్మోస్ట్ 2,000 లాస్ అయ్యాను. గురువారం రోజు ఒక 3,500 అండ్ ఫ్రైడే ఒక 2,000. సో అలా గెయిన్ చేశాను. ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది కానీ బ్రోకరేజెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కొంచెం ఓవర్ ట్రేడింగ్ చేశాను నేను ఈ వీక్. చేయాల్సిన అంటే జనరల్గా నేను ఎక్స్పైరీస్ ఎక్కువ ట్రేడ్స్ చేస్తాను, కానీ ఎక్స్పైరీస్ కాకుండా రిమైనింగ్ డేస్ కూడా నేను ఎక్కువ ట్రేడ్స్ చేశాను. ఈ పాయింట్స్ నేను నోట్ చేసుకున్నా. అంటే మేజర్గా మార్కెట్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, కానీ నా మిస్టేక్ ఏంటంటే ప్లాన్స్ని రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయలేదు. సో నా ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నేను రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. ఎక్స్పైరీ డేస్ ఎగ్జిక్యూట్ చేశాను, రిమైనింగ్ డేస్ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇది మేజర్గా నేను చేసిన మిస్టేక్. నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ రెండోది ఏంటంటే డిసిప్లిన్, అంటే ఓవర్ ట్రేడింగ్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకున్నాను. ఏదైతే మన లిమిట్ ఉంటుందో దానికంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇది ఫెబ్ మంత్ లాస్ట్ వీక్ నేను చేసిన మిస్టేక్స్. అందులో బ్రోకరేజ్ ఎక్కువ పడింది, మనకి బ్రోకరేజ్ మైనస్ అయింది. ఓవరాల్గా నెట్ ప్రాఫిటే ఉంది. సో ఒకసారి ఫెబ్ మంత్ టోటల్ మనకి ఫెబ్ 3rd మండే నుంచి చూస్తే టోటల్ మనం ఓవరాల్గా ఈ ఫెబ్ మంత్ వచ్చి 8 lakh క్యాపిటల్ యూజ్ చేసాం. 61,000 ప్రాఫిట్ జనరేట్ చేయడానికి ఆల్మోస్ట్ 62,000 ప్రాఫిట్ జనరేట్ చేసాం. దీనికి మనం 8 lakh క్యాపిటల్ వాడడం. బ్రోకరేజ్ 13,000 వచ్చింది. ఇది కొంచెం లాస్ట్ వీక్ ఎక్కువ బ్రోకరేజ్ పే చేసాం. జనరల్గా అయితే మనకి 60,000 ప్రాఫిట్ జనరేట్ అయితే 6,000 నుంచి బ్రోకరేజ్ ఉండకూడదు. సో దట్స్ ద హెల్దీ ట్రేడింగ్. మనకి ఏదైతే ప్రాఫిట్ జనరేట్ అయిందో అందులో 10% నుంచి మనం బ్రోకరేజ్ పే చేయకూడదు. దెన్ ఓన్లీ యువర్ మెథడ్ ఈజ్ రైట్. దెన్ ఓన్లీ మీరు లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవుతారు. అలా కాకుండా మీ ప్రాఫిట్ ఒక 1 lakh ఉంటే మీరు బ్రోకరేజ్ 70,000 పే చేస్తున్నారు అనుకో, ఇట్స్ వర్స్ట్ ట్రేడింగ్ అనమాట. అంటే మీరు ఎండింగ్ ప్రాఫిట్ లో ఉన్న మీ బ్రోకరేజ్ ఛార్జెస్ వల్ల మీరు మైనస్ అవుతారు. ఇంతకు ముందు నేను ఆ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్స్ చేసామని నేను ఇప్పుడు అవన్నీ డ్రాప్ అయిపోయాను, స్టాప్ చేశాను. ఎందుకనంటే మనకి ఎట్ ది ఎండ్ నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం బేసిక్గా. సో 61,000 ప్రాఫిట్ జనరేట్ చేయడానికి నేను 13,000 బ్రోకరేజ్ యూజ్ చేశాను. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. 20% బ్రోకరేజ్ పే చేశాను. సో 10% ఇస్ ద హెల్దీ బ్రోకరేజ్. లాంగ్ టర్మ్ లో మనం సస్టైన్ అవ్వాలంటే వచ్చిన ప్రాఫిట్ కి 10% నుంచి బ్రోకరేజ్ పే చేయకూడదు. ఇది నేను ఫాలో అయ్యే స్ట్రిక్ట్ రూల్. సో నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ 47,000 వచ్చింది. ఓవరాల్ గా నేను నియర్ 8% ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాను ఈ మంత్. 6% ప్రాఫిట్ జనరేట్ చేశాను. 8 lakh క్యాపిటల్ కి నేను 48,000 ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాను. నియర్ అరౌండ్ 6% అయితే ప్రాఫిట్ ఉంది. ఇట్స్ ఎ డీసెంట్ ప్రాఫిట్, నాట్ గ్రేట్ ప్రాఫిట్. ఎందుకు అని అంటే నేను ఈ మంత్ 80,000 ప్రాఫిట్ జనరేట్ చేద్దాం అనేది ఐడియా. బట్ లాస్ట్ వీక్ నేను బెటర్గా పర్ఫామ్ చేయలేదు. అందువల్ల నాకు అట్లీస్ట్ ఒక 8 to 9% అయినా ప్రాఫిట్ వచ్చేది లాస్ట్ వీక్ నేను రైట్ వేలో పర్ఫామ్ చేసి ఉంటే. బట్ లాస్ట్ వీక్ మిస్టేక్స్ జరిగాయి. సో దానివల్ల 6% ప్రాఫిట్ అయితే ఉంది. సో అండ్ ఇక్కడ మనం ట్రేడ్స్ అన్ని ఆల్రెడీ చూసాం, ఒకసారి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ వీక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. 13,000 ఇస్ ద హైయెస్ట్ లాస్, 17,000 ఇస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ఇందులో మనకి ఓవరాల్గా. అండ్ ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా అంటే ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటంటే అకౌంట్ గ్రో చేయడానికి స్టెప్ 1 ఏంటంటే మీరు ఒక 10 lakh క్యాపిటల్తో స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మీరు ఎంత వీలైతే అంత రిస్క్ ఫ్రీ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేయడం అనేది
బెటర్ ఐడియా. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయండి, ఆప్షన్ బయ్యింగ్ చేయండి, ఈక్విటీ చేయండి, ఏదైనా చేయండి. ఫస్ట్ మీ క్యాపిటల్ ఒక 10% గ్రో అయ్యేంత వరకు, అంటే మీరు ఒక 10 lakh క్యాపిటల్ అంటే మీ ప్రాఫిట్ 1 lakh జనరేట్ అయ్యేంత వరకు మీరు రిస్క్ ఫ్రీ స్ట్రాటజీస్ చేయడం చాలా బెటర్ ఐడియా. ఎందుకు అనంటే ఒకసారి మీ క్యాపిటల్ కానీ, ఇప్పుడు మీరు 10 lakh క్యాపిటల్తో స్టార్ట్ చేశారు, మీరు ఏదో అది రిస్క్ చేసి యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసేసి ఫాస్ట్గా ఆ మనీని గ్రో చేద్దామని చెప్పేసి ఒక 10 lakh క్యాపిటల్తో మీరు రిస్క్ చేసి ఒక 3 lakh కానీ లాస్ అయ్యారంటే, అంటే 30% ఆఫ్ ద క్యాపిటల్ మీరు లాస్ అయ్యారంటే ఇంకా మిగిలేదంతా మీకు 7 lakh మిగులుతుంది. ఈ 7 lakh క్యాపిటల్కి అగైన్ మీకు 3 lakh ప్రాఫిట్ జనరేట్ అవ్వాలి అని అంటే మీరు నియర్లీ 45% ప్రాఫిట్ జనరేట్ చేయాలి. నియర్లీ 40 to 45% ప్రాఫిట్ జనరేట్ చేయాలి. సో ఇది వెరీ రిస్క్. అంటే ఒకసారి మీ అకౌంట్ మీ క్యాపిటల్ కానీ 30% డ్రా డౌన్ అయిందంటే మీరు దాన్ని రికవర్ చేయాలంటే 45% to 50% రిటర్న్ జనరేట్ చేయాలి. సో 10%, 5 to 10% డ్రా డౌన్ అనేది యాక్సెప్టబుల్. మీరు ఒక గుడ్ ట్రేడర్ అయితే 5 to 10% మించి డ్రా డౌన్ ఉండకూడదు. 5% ఈజ్ వెరీ గుడ్ డ్రా డౌన్, 10% ఈజ్ ద యాక్సెప్టబుల్. బ్రోకరేజ్ ఛార్జెస్ అన్ని యాడ్ చేసుకుంటాయి. అబౌవ్ 10% డ్రా డౌన్ అనేది నాట్ డిసిప్లిన్ ట్రేడింగ్. వెరీ వెరీ అంటే మీరు లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వలేరు. మీరు ఇంకా స్టిల్ పర్ఫామ్ చేస్తున్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎందుకంటే మీకు డిసిప్లిన్ లేదని మీనింగ్ అనమాట. సో ఎప్పుడైనా మీ డ్రా డౌన్ అనేది 10% బిలో ఉండేలాగా చూసుకోవాలి. సో అందువల్లే మనం ఇనీషియల్ గా క్యాపిటల్ 10% గ్రో అయ్యేంత వరకు 2 months 3 months టైం తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ 3 months కి మీ క్యాపిటల్ 10% గ్రో అయినా ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీరు ఆల్రెడీ 10% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు ఈజీగా 6% to 7% రిటర్న్ అనేది జనరేట్ చేయొచ్చు, కొంచెం రిస్క్ తీసుకొని. ఎందుకని మీరు ఆల్రెడీ 10% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి దాంట్లో 5% రిస్క్ తీసుకొని మీరు 6 to 7% ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. అలా మంత్ బై మంత్ 6%, 7%, 8% అలా మీకు స్లోగా ఒక 5 months 6 months తర్వాత మీ అకౌంట్ ఒక 20 to 25% ప్రాఫిట్ జనరేట్ చేసిన తర్వాత సింగిల్ మంత్ లో 10% రిటర్న్ జనరేట్ చేసే మంత్స్ కూడా ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ మనకి సేమ్ రిటర్న్ రాదు, బట్ కొన్ని మంత్స్ మనకి 10%, 15%, ఈవెన్ 20% రిటర్న్ జనరేట్ అయ్యే మంత్స్ కూడా ఉంటాయి. బట్ వాటి కోసం మనం ఫైట్ చేయాలి ఇనీషియల్ గా. అంటే ఒక సపోర్ట్, ఒక బేస్ ని బిల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం లాంచ్ చేయొచ్చు. అంటే వన్స్ మన అకౌంట్ ఒక 20-25% ప్రాఫిట్ దాటిందంటే దెన్ మీరు చాలా పీస్ఫుల్ గా, చాలా అగ్రెసివ్ గా, చాలా స్టేబుల్ గా, అంటే ది థాట్ ప్రాసెస్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. సో ఇదే అకౌంట్ గ్రో చేసే ప్రాసెస్ అనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అకౌంట్ 10% మించి డ్రా డౌన్ అవ్వకూడదు, అది మేజర్ రూల్. ఒక్కసారి మీ అకౌంట్ 30% డ్రా డౌన్ అయిందంటే మీరు దాన్ని రికవర్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. అంటే మీరు 6 to 8 months ఎఫర్ట్ పెట్టాలి. మీకు ఒక 30% డ్రా డౌన్ అయిందంటే దాన్ని రికవర్ చేయడానికి మినిమం 1 year టైం అయినా పడుతుంది. అంటే జస్ట్ వచ్చిన లాస్ రికవర్ చేయడానికి మీకు 1 year టైం పడుతుంది. సో ట్రేడింగ్ అనేది అంత హార్డ్ అనమాట. సో మీరు వన్స్ రిస్క్ తీసుకునే ముందు, అగ్రెసివ్ ట్రేడింగ్ చేసే ముందు ఆలోచించాలి లైక్ ఈ పాయింట్స్ అన్ని. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్. ఇంకా మీకు ఏమన్నా కంటెంట్ కావాలన్నా ఎనీథింగ్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఛానల్ కొంచెం బెటర్ రీచ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.